మొన్నటిదానిక చంద్రాలు ఏమన్నాడు, మేము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం అని అన్నారు. కాకపోతే అట్లా మాట్లాడితే జనం తిరగబడతారని గ్రహించి ఇప్పుడు మేం గెలిచినా వాలంటీర్లను ఉంచుతాం అని మళ్ళా మాట మార్చిండు. సరే, బాబుకు మాటలు మార్చుడు వెన్నుపోట్లు ఓడ్చుడు కొత్తేం కాదనుకో. అయితే ఆయన వాలంటీర్ల గురించి అట్లా మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళ పార్టీ లీడర్లు ఎట్లా రెచ్చిపోతున్నారో చూడుర్రి. వారి ఉద్యోగం తీపిస్తా, అవసరమైతే కాలు చేయకుండా నరికిస్తాను. విన్నరా, వీళ్ళట వాలంటీర్లను తీసేస్తారట, వాలంటీర్ల కాళ్ళు చేతులు నరికేస్తారట. కమలాపురం టీడీపీ ఇన్ఛార్జి ఇట్లా రౌడీ మాటలు మాట్లాడుతున్నాడు. దానికి ఇంకా వాళ్ళ పార్టీలు సప్పట్లు కొడుతున్నారు. ఈయననే కాదు, మొన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటలు కూడా యాదికున్నాయి కదా. ఈ వాలంటీర్లు కూడా చెప్తానా, అంకుశం సినిమా గుర్తుందా? మీటింగ్ చూసినారా? ఎంత కొట్టారు, అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులో మడి. అప్పుడు వాలంటీర్లు కూడా ఎంత కోపం చేసినరో చూసినాం. మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు, మన జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము, కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు. అయినా కానీ వాలంటీర్ల మీద వీళ్ళ మాటలు అయితే ఆపుతలేరు. అరే, ఇంటింటికి పోయి ప్రతి నెల 1వ తారీఖున అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చుడా వాలంటీర్లు చేసిన తప్పు? ప్రతి సంక్షేమ పథకాన్ని ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగకుండా కష్టపడకుండా వాలంటీర్లే ప్రజల వద్దకు పోయి పథకాలను అందించడమా వాళ్ళు చేసిన తప్పు? ఎందుకు వాలంటీర్లను తీసేయాలి? ఎందుకు వాళ్ళ కాళ్ళు చేతులు నరకాలి? అంటే మునుపట్లెక్కనే పెన్షన్ల కోసం అవ్వతాతలు తిరగాలన్నా టీడీపీ లీడర్లు కోరుకునేది? పథకాల కోసం ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలని కోరుకుంటున్నారా టీడీపీ లీడర్లు? అందుకే ఇప్పుడు వాలంటీర్లు అంతా ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద మస్తు కోపం చేస్తున్నారు. మరిగా దీని ఫలితం ఎట్లుంటుందో వాళ్ళకే తెలవాలి. కానీ ప్రజల వద్దకు పోతున్న పాలనను, దానికోసం పనిచేస్తున్న వాలంటీర్లను వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ ఆలోచన ఎట్లున్నదో అర్థం చేసుకోవచ్చు మనం. చిచ్చి, గింత ఘోరంగా ఉంటారా?